వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో పలు గ్రామాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. సాగు చేసిన మామిడి, వరి పంటలు వడగళ్లతో దెబ్బతిన్నాయి. 30 ఎకరాల మామిడి తోటలు కాయలు పూర్తిగా రాలిపోయాయి. సంకిరెడ్డిపల్లిలో సుమారుగా 300 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. వరి చివరి దశలో ఉండగా వానతో గింజలు పూర్తిగా రాలిపోయాయి. దీంతో పంట చేతికి వస్తుందని ఆశించిన రైతులకు వర్షం నిరాశను మిగిల్చిందని వాపోతున్నారు. సాగు చేసిన పెట్టుబడి ఎలా తీర్చాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. లక్షల 10 ఎకరాలు 20 ఎకరాలు వేసుకుని 10 లక్షల పెట్టుబడి అయిపోయి యాడ్ చేస్తాం సార్. మేము యాదని మీకే దయచేసి ఇటు వచ్చి చూసి ఇంతగానో అంతగా కట్టారు సార్. మీకు దెబ్బ పుణ్యం ఉంటుంది. మందు కొట్టి ఆ మందు కడుపులోకి పోయి ముక్కులోకి పోయి పిల్లగాళ్ళు ఎవరు లేకుండా అయిండు. ఇది నష్టమే సార్. మేము ఏం చేస్తాము ఇంకా ఇప్పుడు లావు రకాలు వరి వేసాము. అయితే రాత్రి పడిన వడగండ్లకి మొత్తము కూడా పంట మొత్తం చేతికొచ్చే దశల్లో మొత్తం కూడా నేలపాలై మొత్తం రాలిపోయింది. ఇటు పంట మాకు ₹1 కూడా వచ్చేటట్లేదు. కంప్లీట్గా నాశనమైనాం. మేము కనీసం వచ్చేసి 22 ఎకరాలు సాగు చేసినాము. ఈ 22 ఎకరాల్లో కూడా మాకు మొత్తం కోస్తే కూడా ఒక 3 ట్రాక్టర్ల ఒడ్డు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏమి చేయాలనో తోచడం లేదు. దీన్ని మన పై అధికారులు కానీ ఎవరైనా కానీ వచ్చి చూసి మా సమస్యను క్లియర్ చేసి మాకు తగు చర్య చేస్తే బాగుంటుందని, న్యాయం చేస్తే బాగుంటుంది.